ఇగో ఏడాది లోపు ప్రభుత్వం కూలిపోతుందట. ఎవడా నువ్వు ఏడాదిలో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడానికి నువ్వు జ్యోతిష్కుడుగా? ఎవరి నువ్వు వాస్తవం చెప్పాలంటే? అసలు నేను తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎలా నువ్వు మాట్లాడుతున్నావు? ఏ అహంకారంతో మాట్లాడుతున్నావు అంటే ఈ 10 సంవత్సరాల అధికార మదంతో, ఇంకా ఆ మదం దిగకుండా ఇంకా కూడా సేమ్ నీ కొడుకు నువ్వు అహంకారంతో ఈరోజు తెలంగాణ ప్రజల్ని మళ్ళా మభ్యపెట్టి ఈరోజు పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీన్ని తెలంగాణ సమాజం ఖచ్చితంగా గ్రహిస్తా ఉంది. చూడండి, బీజేపీకి రేవంత్ రెడ్డి జంపు కొడతాడేమాట. బాబా అసలు ఊహాగానమే. విషయం ఏంటంటే బీజేపీతో అంటగాగింది నువ్వు. నీ బిడ్డను జైలు వేయకుండా ఉండడానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవాల ప్రయత్నం చేసి ఈరోజు వాళ్ళు తోని ముఖం మీద చూస్తే కూడా ఈరోజు నీకు బుద్ధి రాలే. ఇంకా కూడా వాస్తవంగా సిగ్గుపడాలి కొంచెమైనా. ఇగో రాష్ట్రంలో లిలిపుట్ గల్ల పాలనట. దీని గురించి ఏం మాట్లాడతాం మరి? నీ పాలన ఏంది? నీ పాలన ఏంది? లుచ్చా లఫంగల పాలన. మరి మేము అనాలంటే 100 అంటాం భయ్. రేవంత్ రెడ్డి లిల్లిపుట్ పాలన అంటే కేసీఆర్ది కూడా లుచ్చాల లఫంగాల పాలన అని చెప్పి మేము అనాల్సి వస్తుంది. మరి దానికి సిద్ధంగా ఉండు. మరి వాస్తవంగా సీఎం మాటల్లో భయం కనిపించిందట. కాంగ్రెస్ కు 2 సీట్లు కూడా రావని సర్వేలో తేలింది. మా ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంగతి చూసావట. అబ్బాబాబా, గత 10 సంవత్సరాలు పోలీసులు తాబేదారులుగా పెట్టుకొని ఈరోజు చూస్తా ఉన్నాం కదా. ఫోన్ ట్యాపింగ్ లో మొత్తం ఒక వెలవ సామాజిక వర్గానికి మాత్రమే కీలకమైనటువంటి అధికారాన్ని అప్పచెప్పి ఈరోజు ప్రతిపక్ష నేతల ఫోన్లు, అన్ని రకాల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందే నువ్వురా ఈడియట్. వాస్తవం చెప్పాలంటే నువ్వు మాట్లాడు. పోలీసు సంగతి గురించి మాట్లాడుతున్నావు. పోలీసు ఒక్కసారి తిరగబడితే నువ్వు ఎక్కడ ఉంటావు అర్థం కాదు. నీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ బద్దలు కొడుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకో. అదేవిధంగా ఇప్పుడు ప్రగతి భవన్ ఏ విధంగా అయిందో చూసాం. ప్రజలందరూ స్వేచ్ఛగా పోయి వస్తా ఉన్నారు వాస్తవంగా. కానీ నీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కూడా బద్దలు కొట్టే పరిస్థితి. దానికి పోలీసులే ఈరోజు అంకురార్పణ చేస్తున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ నీ నిజంగా కూడా ఇలాంటి స్టేట్మెంట్సా? నీ పాలనలో పోలీసులందరినీ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నట్టు అందరినీ కూడా తాబేదారులో పెట్టుకొని మాలాంటి వాళ్ళను ప్రశ్నించే గొంతుకలపైన ఏ విధంగా నువ్వు కొనడా చూడలేదా? మేము ఇప్పుడు మాట్లాడుతా ఉన్నా పోలీసు అన్న చూస్తా అది చూస్తా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. నిన్న కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో మేము రాసుకుంటున్నాం ప్రతిదీ, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, చూస్తాం, పోలీసు వాళ్ళు బెదిరిస్తుండు. నువ్వు ఎట్లా అధికారంలోకి వస్తావు మేము కూడా చూస్తాం బరాబర్. కేసీఆర్ ఫ్యామిలీని రాజకీయంగా కిలోమీటర్ లోతున బొందబెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు మాలాంటి వాళ్ళం తీసుకున్నాం ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన పాలన ప్రశ్నిస్తూనే ఉంటాం. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పార్టీని కూడా కిలోమీటర్ లోతున బొందబెట్టకపోతే మా పేర్లు మార్చుకుంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకో కేసీఆర్. నీలాంటి వాడు ఈరోజు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. నీలాంటి వాడు ఉండడం ప్రజాస్వామ్యానికి చేటు వాస్తవంగా. అందుకే మిమ్మల్ని బొందబెట్టినాం, రాజకీయంగా బొందబెట్టినా ఇంకా కూడా అసలు లేవనే కూడా చేసేటువంటి ప్రయత్నం మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఖచ్చితంగా ఆ ప్రయత్నం అందరం చేస్తున్నాం వాస్తవం కూడా. సో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, కేసీఆర్ కు ఈసీ నోటీస్. సిరిసిల్లలో కుక్కల కొడుకల్లారా తో పాటు మరికొన్ని కామెంట్లకు రేపు ఉదయం 11 గంటల కల్లా వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ. కుక్కల కొడుకల్లారా అని అంటా ఉన్నావు. మరి నువ్వే కొడుకు అవన్నీ మనం మరి వాడంటే మేము కూడా అనాల్సి వస్తాయి. మరి ఇష్టారీతిలో నువ్వు మాట్లాడుతూ ఉంటే మేము కూడా ఇష్టారీతి మాట్లాడుతూ ఉంటాం. నువ్వు కుక్కలు కొడుకున్నారంటే మరి నువ్వేవారు కొడుకు? ఆ స్టేట్మెంట్ ఇచ్చిన రోజే నేను ఒక మాట అన్నా, ఏమని ఇంత దిగజారుడు మాటలు, ఇంత దిగజారుడు రాజకీయం ఎందుకు చేస్తున్నారు కేసీఆర్? నీ వయసుకు తగ్గట్టుగా మీ దగ్గర నుంచి కొంచెం ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి మాటలు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రజలని అభూత కల్పనలో ఉంచకుండా, భయభ్రాంతులకు గురి చేయకుండా, నీ ప్రభుత్వం పోయింది, ఇలా వేరే ప్రభుత్వం వచ్చింది. కాంక్రీట్ గా నువ్వు మాట్లాడే మాటలు ప్రభుత్వానికి హెల్ప్ అవ్వాలి. 10 ఏళ్లలో నువ్వు తెలంగాణను చూసినావు కదా, ప్రతి డిపార్ట్మెంట్ నీకు తెలుసు కదా. ఇప్పుడున్న ప్రభుత్వంలో తప్పులు దొరుకుతా ఉంటే అరే బాబు ఇక్కడ తప్పు చేస్తున్నారు, ఈ ఫైల్ ఉన్నది, ఇడున్నది, ఇట్లా చేద్దాం. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ఆలోచనలాగా మాటల్లాగా లేవు. నిన్న ఇంకో మాట ఏమంటుండు, బీఆర్ఎస్ తో మీకు అవసరం ఉన్నది, మాకు లేదు. కేసీఆర్ మాట కరెక్ట్ విన్నా, టీఆర్ఎస్ తో మీకు అవసరం ఉన్నది, మాకు లేదు, మాకేం నష్టం లేదు. ఎందుకు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఇండియాలో కాదంటే ఇంకేదైనా ఆల్రెడీ పాస్పోర్ట్ లో బ్రోకర్ అనే పేరు ఉన్నది కదా, మనం పెట్టిన పేరు కాదు. అది ఎప్పుడో 30-40 సంవత్సరాలు చదివే వ్యవహారం జరుగుతా ఉంది వాస్తవంగా. లక్షల కోట్లు దొబ్బి తిన్నటువంటి కేసీఆర్ మళ్ళీ ప్రజలకు మీకు అవసరం, నాకేం అవసరం అంటే అంటా ఉన్నాడు. ఏం అవసరం ప్రజలకు? ఆల్రెడీ నిన్ను తిరస్కరించు రేవంత్ రెడ్డి పాలన. నీ అంత అధ్వానం అయితే లేదు. సరే కొన్ని హామీలు ఇచ్చిండు, వాటి గురించి మాలాంటి ప్రశ్నిస్తాం. అలా ఎటువంటి అతిశయక్తి అవసరం లేదు, ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ నీలాంటి వాడు ప్రమాదకరం ఈ సమాజానికి, ఈ తెలంగాణకు. నీలాంటి వాడు ప్రమాదం. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో, గత 50 సంవత్సరాల్లో ఆంధ్రులు చేసినటువంటి నష్టం కంటే కూడా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం చేసినటువంటి నష్టమే తెలంగాణకు ఎక్కువ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఈరోజు కేవలం ఒక కబంధ హస్తాలు కల్వకుంట్ల కబంధ హస్తాల్లో తెలంగాణ ఉంచి లక్షల కోట్ల రూపాయలు ధరణి పేరిట కాంట్రాక్టుల పేరిట మిషన్ కాకతీయ మిషన్ కాళేశ్వరం మిషన్ భగీరథ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కీములలో ఏ విధంగా నాసిరక పనులు చేసి ఈ విధంగా మీరు చేసినా చూస్తా ఉన్నాం. ఈరోజు 170 కోట్లు 180 కోట్ల టెండర్ ఏదో ఒక టెండర్ సంబంధించిన వితౌట్ టెండర్ ప్రాసెస్ లేకుండా ఈరోజు ఇవ్వడం జరిగింది కంప్యూటర్ ఎక్విప్మెంట్ల గురించి సెక్రటరీలో. దానిపైన ఈడీ ఎంక్వైరీ జరుగుతా ఉన్నాయి వాస్తవంగా. ఈ ఫార్ములా రేస్ ల కోసం ఇచ్చినటువంటి టెండర్ ఏంది? ఈ ఫార్ములా రేస్ ఎవరికి ఇచ్చారంటే ఎవరి కోసం 55 కోట్లు ముందే పంపిస్తాడు. ఎవరు పంపాడు? అయ్యా జాగిరా ఏమన్నా ఇక్కడ వాస్తవానికి ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనులు కూడా గవర్నమెంట్ అడ్వాన్స్ డబ్బులు ఇయ్యదు వాస్తవం. మరి బీఆర్ఎస్ లో ఎందుకు జరిగింది? అది ఈ ఒక్కదానికి ఎందుకు జరిగింది? ఏ విషయంలో చేయలేదు కదా. ఇప్పుడు వరకు గవర్నమెంట్ పనులు చేసి ఈసీగా గవర్నమెంట్ నుంచి డబ్బులు రాక సూసైడ్ చేసుకున్నటువంటి సర్పంచ్లు ఎంతమంది, ఆ కాంట్రాక్టర్లు ఎంతమంది, వీటి మీద రావు మాటలు. ఈ మాట్లాడరు అస్సలు. ఇవన్నీ మనం చెప్పొద్దు. ఇవన్నీ మాట్లాడితే మనం తప్పులు చేసిన వాళ్ళం అవుతాం. అవును. ఏడాది లోపు ప్రభుత్వం కూలిపోతుందట. ఎవడాను ఏడాదిలో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడానికి నువ్వు జ్యోతిష్కుడుగా ఎవరి నువ్వు వాస్తవం చెప్పాలంటే? అసలు నేను తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎలా నువ్వు మాట్లాడుతున్నావు? ఏ అహంకారంతో మాట్లాడుతున్నావు అంటే ఈ 10 సంవత్సరాల అధికార మదంతో ఇంకా ఆ మదం దిగకుండా ఇంకా కూడా సేమ్ నీ కొడుకు నువ్వు అహంకారంతో ఈరోజు తెలంగాణ ప్రజల్ని మళ్ళా మభ్యపెట్టి ఈరోజు పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీన్ని తెలంగాణ సమాజం ఖచ్చితంగా గ్రహిస్తా ఉంది. చూడండి, బీజేపీకి రేవంత్ రెడ్డి జంపు కొడతాడే మాట. బాబా అసలు ఊహాగానమే. విషయం ఏంటంటే బీజేపీతో అంటగాగింది నువ్వు. నీ బిడ్డను జైలు వేయకుండా ఉండడానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేసి ఈరోజు వాళ్ళు తోని ముఖం మీద చూస్తే కూడా ఈరోజు నీకు బుద్ధి రాలే. ఇంకా కూడా వాస్తవంగా సిగ్గుపడాలి కొంచెమైనా. ఇగో రాష్ట్రంలో లిలిపుట్ గల పాలనట. దీని గురించి ఏం మాట్లాడతాం? మరి నీ పాలన ఏంది? నీ పాలన ఏంది? లుచ్చా లఫంగల పాలన. మరి మేము అనాలంటే 100 అంటాం భయ్. రేవంత్ రెడ్డి లిల్లిపుట్ పాలన అంటే కేసీఆర్ది కూడా లుచ్చాల లఫంగాల పాలన అని చెప్పి మేము అనాల్సి వస్తుంది. మరి దానికి సిద్ధంగా ఉండు. మరి వాస్తవంగా సీఎం మాటల్లో భయం కనిపించిందట. కాంగ్రెస్ కు 2 సీట్లు కూడా రావని సర్వేలో తేలింది. మా ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంగతి చూసావట. అబ్బాబాబా గత 10 సంవత్సరాలు పోలీసులు తాబేదారులుగా పెట్టుకొని ఈరోజు చూస్తా ఉన్నాం కదా. ఫోన్ ట్యాపింగ్ లో మొత్తం ఒక వెలవ సామాజిక వర్గానికి మాత్రమే కీలకమైనటువంటి అధికారాన్ని అప్పచెప్పి ఈరోజు ప్రతిపక్ష నేతల ఫోన్లు అన్ని రకాల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందే నువ్వురా ఈడియట్. వాస్తవం చెప్పాలంటే నువ్వు పోలీసు సంగతి గురించి మాట్లాడుతున్నావు. పోలీసు ఒక్కసారి తిరగబడితే నువ్వు ఎక్కడ ఉంటావు అర్థం కాదు. నీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ బద్దలు కొడుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకో. అదేవిధంగా ఇప్పుడు ప్రగతి భవన్ ఏ విధంగా అయిందో చూసాం. ప్రజలందరూ స్వేచ్ఛ